మీలో ఎంతమందికి బాలామృతం పిండి అంటే ఇష్టం? ఆ పిండితో ఇప్పుడు హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎప్పుడు ఒకేలాగా బూరెలు లాంటివి కాకుండా హల్వా కూడా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే, అంత బాగుంటుంది టేస్ట్. గిన్నెలో 1 కప్పు బెల్లం, 2 కప్పులు వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1.5 కప్పు వరకు బాలామృతం పిండిని కూడా వేసుకోవాలి. 2-3 నిమిషాలు పిండిని బాగా వేయించుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ హల్వా ఉడకడానికి 10 నుంచి 12 నిమిషాలు టైం పడుతుంది. ఇలా కంప్లీట్గా ఉడికిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది హల్వా అనేది. అందులో నుంచి మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాచీ పౌడర్, నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పులు కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాలామృతం పిండితో హల్వా రెడీ.